పిలుస్తుంది. బాబాయ్ అయ్యో మన రాధా చంద్రలేఖనండి. బాబాయ్ ఎందుకు మావయ్య ఏడుస్తున్నావు? ఏమైంది? ఏం చెప్పమంటావమ్మా, నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి పరిగెట్టుకొచ్చానమ్మా. మీరు కనపడ్డారు కాబట్టి సరిపోయిందమ్మా, లేకపోతే ఈ మావయ్య అత్తయ్యల్ని ఇవాళ కోల్పోయేదాని వేనమ్మా. ఏంటి బాబాయ్ ఏంటా మాటలు? అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పమంటావు రాధమ్మా? మా వెనకాల దయ్యం పడింది. దయ్యమా? దయ్యం ఏంటి? వెంట పడ్డమేంటి? నిజం తల్లి, దయ్యమే మమ్మల్ని 3 చెరువుల నీళ్లు తాగిచ్చింది. దానికి భయపడిపోయి పరిగెట్టుకుంటూ ఇలా పారిపోయి వచ్చాం. అవును, మీతో పాటు భవిష్యత్ వచ్చింది కదా, ఏది? ఇంకెక్కడ భవిష్యత్ తల్లి, ఆ దయ్యం మింగేసినట్టుంది. ఆ లేత మాంసం రుచి మరికి మా వెంట పడుతుంది తల్లి. ఆ పిల్ల కనపడలేదు, ఈ దయ్యం మా వెంట పడుతుందంటే అదే కదా అర్థం. ఇప్పుడు ఆదిత్యకి ఏం చెప్పాలి? దయ్యం నుంచి మీరు కాపాడారు, మరి ఆదిత్య నుంచి మమ్మల్ని ఎవరు కాపాడతారు తల్లి? వచ్చేసాయమ్మా, మృత్యు క్షణాలు దాపరిచాయమ్మా. ఈ అడవికి వచ్చామమ్మా. మాకు బతుకులేదు, ఈ రాత్రితో తెల్లారిపోతుందమ్మా. అయ్యో, దయ్యం తినేసిన పిల్ల మళ్ళీ దయ్యం వచ్చేసిందమ్మా. అయిపోయింది, మా పని అయిపోయింది. రారా అని పిలుస్తుంది. అయిపోయిందమ్మా, అయిపోయింది. మావయ్య నిన్ను పిలుస్తుంది ఎవరో కాదు, భవిష్యే. ఏంటమ్మా లేక వేళకోళమా? దెయ్యం దాన్ని ఎప్పుడో మింగేసింది. అయ్యో, దెయ్యం లేదు, మింగేయడం లేదు. కావాలంటే అటు చూడండి, చూడండి. అవునే, కాళ్ళు మామూలుగానే ఉన్నాయి. ఏమైపోయామ్మా నువ్వు? ఇందాక నుంచి వెతకలేక చచ్చిపోయావు. మేము భయపడి చస్తున్నావు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నేనెక్కడికి వెళ్ళడం ఏంటి తాతయ్య? మీతో పాటే పరిగెత్తుకుంటూ వస్తున్నా కదా తాతయ్య. ఆ దయ్యం నా వెంట పడితే దాక్కున్నా, మళ్ళీ మీ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చా. అబద్ధం, నువ్వు మాతో పాటు పరిగెట్టలేదు. అవును, అసలు నువ్వు మాతో రానేలేదు. అవును. అయ్యో తాతయ్య, మనం చెట్టు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాం కదా, అప్పుడు దయ్యం చెట్టు ఊపిందే. అవును, అప్పుడే నేను అక్కడికి వచ్చి దాక్కున్నా. అలాగా, నిన్ను దెయ్యం తిందేమోనని హడలు చూస్తున్నామమ్మా. అసలు అంతసేపు పరిగెట్టాం కదా, నువ్వు మాకెక్కడ కనపడలేదు కదమ్మా. మీ భయం మీది, నా భయం నాది. నక్కి నక్కి వచ్చా. భయంతో పరిగెత్తారు, ఆ కంగారులో దీన్ని గమనించుండరు. లేకపోతే ఎక్కడికి పోతుంది, ఎలా వస్తుంది? మీరే అంత భయపడితే అదెంత భయపడిపోయిందో. దానా ఏమా, భయపడ్డావా? చాలా చాలా భయపడ్డా. సరే సరే, పదండి. ఆదిత్య ధరణి ఎక్కడున్నారో ఏంటో చూద్దాం, పదండి. ధరణి, అయ్యో ఒళ్ళంతా సలసల కాలిపోతుంది. వదలండి, నన్ను తాకొద్దు. ఏ, నీకేమైనా మెంటలా? ఒళ్ళలా కాలిపోతుంటే తాకొద్దు, దగ్గరికి రావద్దు అంటావు? దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఆదిత్యగా కాదు, మూగుడిగా కాదు, ఒక మనిషిగా చూడు. సాటి మనిషిని కూడా పట్టించుకొని మృగాన్ని కాదు. ఎవరో పరాయి వాళ్ళని పట్టించుకునే తత్వం నాది. నువ్వు నా భార్యవి.